బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెక్రటేరియట్లో కాసేపట్లో ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. సాగునీటి ఆఫీసులపై ఇటీవల విజిలెన్స్ దాడులతో రేవంత్ సమీక్షకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా ఇదివరకే మేడిగడ్డ కుంగుబాటు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుతూ హైకోర్టు సీజేకు ముఖ్యమంత్రి లేఖ రాశారు. దీంతో తదుపరి చర్యలపై అధికారులతో చర్చించనున్నారు రేవంత్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ సాదిక్, చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి సంబంధించి సీజేకి లేఖ రాశారు ముఖ్యమంత్రి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రియా, మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో ఇరిగేషన్ శాఖ పైన రివ్యూ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న విజిలెన్స్ అధికారులు మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టు, ఎల్ఎండి సంబంధించినటువంటి సాగునీటి ప్రాజెక్టుల ఆఫీసులపై విజిలెన్స్ దాడులు చేసిన తర్వాత కీలక డాక్యుమెంట్ స్వాధీనపరుచుకున్న తర్వాత దాని యొక్క పురోగతి పైన కూడా ముఖ్యమంత్రి ఈ రోజైతే సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రధానంగా దీంతో పాటుగా జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుతూ కూడా హైకోర్టు సీజే కూడా లేఖ రాసిన అంశాన్ని కూడా అధికారులతో మాట్లాడబోతున్నారు. ఎందుకంటే విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగానే రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పావులు కలుపుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మేడిగడ్డ, అదేవిధంగా కాళేశ్వరం బ్యారేజ్, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజ్లో అవినీతి జరిగిందని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచి 1,00,000 కోట్లు సంబంధించినటువంటి ప్రజాధనాన్ని గోదావరి పాలు చేసినట్టు దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డెఫినెట్ గా బాధ్యుల మేరపై చర్య తీసుకునేందుకు దానికి సంబంధించిన పూర్తి లింక్ ఉన్నటువంటి అధికారులపైన, అదేవిధంగా గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపైన చర్య తీసేందుకు మాత్రం చాలా వేగంగా ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నిన్న విజిలెన్స్ దాడులు, ఆ తర్వాత జరిగినటువంటి ఈ రోజు సమీక్ష సమావేశంలో చాలా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విజిలెన్స్ తీసుకున్నటువంటి డాటా ప్రకారంగా ఈ రోజు రివ్యూ సమావేశంలో అధికారులతోని, సాగునీటి ప్రాజెక్టు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోని, ఇతర అధికారులతోని కూడా ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకోవాలి దానిపైన కూడా సమీక్షలో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే హైకోర్టు సీజే కూడా లేఖ రాయడం, సిట్టింగ్ జడ్జి కావాలని కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులో జరిగిన అవినీతి పైన కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది. డెఫినెట్ గా బాధ్యులైన పైన కఠినంగా చర్యలు తీసుకునేందుకు, అదేవిధంగా విచారణ నిష్పక్షపాతంగా జరిపించేందుకు గాను ప్రభుత్వం చాలా కృత నిశ్చయంతో ఉంది. అందుకోసం మీరు సిట్టింగ్ జడ్జిను అపాయింట్ చేయాలని కూడా సీజేకు లేఖ రాయడం అన్నది ప్రాధాన్యత సంతరించుకున్న ధర్మిలో వేగంగా పరిణామాలు జరుగుతా ఉన్నాయి. సో మేడిగడ్డ, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం ప్రభుత్వం చాలా జెట్ స్పీడ్ తో ముందుకు వెళ్తున్నట్టుగా స్పష్టమవుతుంది. నిన్న విజిలెన్స్ దాడులు, ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో సచివాలయం చేరుకొని ఇరిగేషన్ శాఖపై సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అంతేకాకుండా ఆ తర్వాత వెంటనే దీనికి అనుబంధంగా ఉన్నటువంటి విద్యుత్ శాఖ పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానంగా చూసినట్లయితే విద్యుత్ అంటే ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా లిఫ్ట్ల ద్వారా ఎంత విద్యుత్ ఖర్చు అయింది దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులకు లెక్కలు తీసుకోబోతున్నారు. ఇవి కూడా ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతం అంటే ఇరిగేషన్ కు సంబంధించిన లిఫ్ట్లకు ద్వారా వెచ్చించినటువంటి విద్యుత్ ఎంత ఉందని పైన బకాయిలు ఎంత ఉంది, దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు, ఇంకా ఈ విద్యుత్ ఎంత అవసరం పడుతుంది, ఈ పెండింగ్ సంబంధించిన బిల్స్ అన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో ఇరిగేషన్ శాఖ పైన, ఆ తర్వాత విద్యుత్ శాఖ పైన రెండింటిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నిన్న విజిలెన్స్ దాడి తర్వాత ఈ రోజు ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం సీజేకు లేఖ రాసిన తర్వాత ఈ రోజు సమీక్ష సమావేశం జరపడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రియా, రైట్ సాదిక్, అయితే ఇప్పటికే సోదాలు అయితే ముగిసాయి. అయితే కంప్లీట్ దర్యాప్తు జరిగిన తర్వాత, విచారణ అంతా పూర్తయిన తర్వాత ఒకవేళ అవినీతి కనుక బయటపడితే గత ప్రభుత్వంలో ఉన్న అధికారులకు సంబంధించి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? డెఫినెట్ లో ప్రియా, ఎందుకంటే మేడిగడ్డ నుండి హైదరాబాద్ వరకు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని ఆఫీసుల్లో పూర్తి స్థాయిలో కూడా విజిలెన్స్ అధికారులు 10 చోట్ల మొత్తం దాడులు నిర్వహించడం జరిగింది, తనిఖీలు నిర్వహించడం జరిగింది. నిన్న జలసౌదలో కూడా దాదాపు 12 గంటల పాటు కూడా సోదాలు నిర్వహించి ముఖ్యమైన డాక్యుమెంట్స్ అన్నిటి కూడా స్వాధీనపరుచుకున్నారు. వారన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. సో రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తున్న తరుణంలో డెఫినెట్ గా బాధ్యులైన వారిపైన, ఎందుకంటే దానికి ప్రోటోకాల్ ప్రకారంగా ఈ యొక్క విధానం అంటే ప్రాజెక్టులో నిర్మాణం సంబంధించిన డిజైన్ కు అనుగుణంగా డిజైన్
నిర్మించాలి. కానీ అందుకు విరుద్ధంగా అప్పుడున్నటువంటి కేసీఆర్ చెప్పినట్టుగానే డిజైన్లు చేశారు. ఆ డిజైన్ ప్రకారం నిర్మాణం జరిగిందని కూడా వాదన బలంగా ఉన్నది. సో దీనిలో ఎవరి ప్రమేయం ఉంది, ఆ ప్రోటోకాల్ ప్రకారంగా ప్రాజెక్టును కట్టినప్పుడు ఏ విధంగా తీసుకోవాలి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, గత డ్యామ్ సేఫ్టీ సంబంధించినటువంటి అథారిటీ ఇచ్చినటువంటి నివేదికలు, అదేవిధంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఎటువంటి బేస్తోని పిల్లర్లు నిర్మించాలని దానిపైన కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతనే అటువంటి పెద్ద బ్యారేజీలు కట్టాలని కూడా ఇంటర్నేషనల్ వాటర్ రంగ నిపుణులు చెప్తున్నారు. ఇంటర్నేషనల్ లాస్ కూడా చెప్తున్నాయి. సో గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో నిర్మించినటువంటి అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర 7వ నంబర్ బ్లాక్ లో 3 పిల్లలు కుంగుబాటు, ఆ తర్వాత పరిణామాలు, ప్రజాధరణ దుర్వినియోగం, ఇప్పుడు అది పనిచేస్తుందా పనిచేయదా, అదేవిధంగా ఎల్ఎన్టీ కంపెనీ దానికి సంబంధించిన రిపేర్స్ మేము చేయమని కూడా చెప్పింది. సో దీనికి సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్యాకేజీలకు ఏ కంపెనీస్కి ఇచ్చారు, అదేవిధంగా ఏ కంపెనీ ద్వారా కూడా అంటే కొన్ని కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం తద్వారా నిధుల సమీకరణ కూడా చేసింది గత ప్రభుత్వం. సో నిధుల సమీకరణ కోసం ఏ బ్యాంకుల పైన కూడా ఉంది, ఏ బ్యాంకులకు ఇప్పటివరకు ఇంట్రెస్ట్తో ఇస్తుంది, ఇతర ఇంకా అసలు ఎంత ఉందని పైన కూడా పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేసిన తర్వాత దీనిలో పూర్తి స్థాయిలో కూడా అవినీతి ఎక్కడ జరిగింది, ఎంతమంది ఉన్నారు, దీనిలో ప్రమేయం ఉంది, ప్రభుత్వంలో అంటే అప్పటి ప్రభుత్వంలో పెద్దలు అదేవిధంగా అధికారుల యొక్క ప్రమేయం ఎంత ఉందని పైన కూడా తేటతెల్లం కానుంది. సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరుపుతూనే పూర్తి స్థాయిలో నిపుణులైనటువంటి కమిటీతో కూడా ఈ యొక్క సిట్టింగ్ జడ్జి సంబంధించినటువంటి కార్యక్రమం ఉంటుంది కనుక డెఫినెట్ గా దోషులకు సాక్ష్యాలతో సహా కోర్టు ప్రొడ్యూస్ చేస్తే శిక్ష పడే అవకాశం ఉంది. ప్రజా కోర్టులో శిక్ష పడుతుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన దర్మిలా డెఫినెట్ గా తెలంగాణ సంపద అయిన 1,00,000 కోట్లు గోదావరి పాలు చేసినటువంటి గత పాలకులు అదేవిధంగా గత అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా శిక్ష పడేలాగా, అదేవిధంగా తెలంగాణ సమాజానికి ఉపయోగపడే విధంగా నిర్మాణం సంబంధించిన ప్రాజెక్టు నిర్మాణం కోసం కూడా కసరత్తు కూడా చేస్తుంది. సో ఏదైనప్పటికీ గత ప్రభుత్వాలు సాగునీటి ప్రాజెక్టులపైన వెచ్చించినటువంటి వ్యయాన్ని, ధనాన్ని, అదేవిధంగా దానికి సంబంధించిన బాధ్యులైన అధికారులు అప్పటి నాయకులపైన, మంత్రులపైన కూడా చర్యలు తీసుకోవడానికి మార్గం సుగమం అవుతున్న నేపథ్యంలో సీజేకు లేఖ రాయడం అన్నది ప్రాధాన్యత సంతరించుకునే విషయం తెలిసింది. అందులో భాగంగా సిట్టింగ్ జడ్జిను అపాయింట్ చేయాలని కూడా సీజేకు విజ్ఞప్తి చేయడం జరిగింది. సో తెలంగాణకు టాప్ ప్రయారిటీగా నిలిచినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అవినీతిని బయటపెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే వేగంగా ముందుకెళ్తుంది. ప్రియా, రైట్ సాదిక్, అలాగే ఈ ప్రాజెక్టుకి సంబంధించి అవినీతి కావచ్చు, లేదంటే బరాజు కుంగుబాటు కావచ్చు, ఈ మొత్తం లాస్ కూడా తర్వాత ఎవరిపైన పడే అవకాశం ఉంది? ఇదంతా ప్రజలపైనే ఈ భారం పడుతుంది అనుకోవచ్చు అంటారా? ఎస్ ప్రియా, దీంట్లో 2 అంశాలు ఉన్నది. ఎందుకంటే ఎల్ఎన్టీ కంపెనీ దీనికి మొత్తం ఓఎండెమ్ అంటే ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్స్ ఉండాలి. వారి అగ్రిమెంట్ ఏదైతే తీసుకుందో ఆ అగ్రిమెంట్ ప్రకారంగా ముందుకు తీసుకోవాలి. ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు చేసుకోవాలి. కొన్ని మిగతా సంబంధించిన అంటే మొత్తం మనకు ఈ నిర్మించడం జరిగింది. 3 బరేజ్లో మనకు ప్రధానంగా కాళేశ్వర్ ప్రాజెక్టు యొక్క 3 బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఈ 3 బ్యారేజీలు కూడా ఒకే డిజైన్ తో కూడా నిర్మించబడింది. సో మేడిగడ్డ అన్నది 7వ బ్లాక్ లో 3 పిల్లలు కుంగింది. ఇదే డిజైన్ కూడా మిగతా సంబంధించినటువంటి అన్నారం, సుందిల్ల సేమ్ బ్యారేజ్ సంబంధించిన మోడల్స్ ఉన్నాయి. డిజైన్ సేమ్ కనుక ఈ డిజైన్స్ ఎవరిచ్చారు, డిజైన్ లో ఉన్న లోపాలు ఏంది, అదేవిధంగా నిర్మాణ సంస్థలు ఎవరెవరు ఉన్నారు, నిర్మాణ సంస్థలు ఎటువంటి ప్రికాషన్ నిర్మించారు దానిపైన కూడా వారిని కూడా బాధ్యులు చేసే అవకాశం ఉంది. వారి ద్వారా కూడా మళ్ళీ వారి ద్వారా మింగినటువంటి సొమ్మును కక్కించే ఏర్పాటు కూడా చేయబోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చాలా సీరియస్ గా ఉన్నారు. దీనికి బాధ్యులపైన చర్యలు తీసుకుంటూనే అదేవిధంగా కంపెనీలపైన, నిర్మాణ సంస్థల నుంచి కూడా మళ్ళీ రికవరీ కూడా తీసుకున్నారని కూడా ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతుంది. అందుకోసం భాగంగానే ఇది చాలా సీరియస్ గా చాలా సాక్ష్యాలను పూర్తి స్థాయిలో కూడా తమ ఆధీనం అంటే సాక్ష్యాలు ఒక్క సాక్ష్యం కూడా నిక్షిప్తం చేసే విధంగానే నిధుల విజిలెన్స్ దాడులు చేశారు. మొత్తం సాక్ష్యాల సేకరణ చేసే పనులు కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉండబోతుంది. అందులో ప్రధానమైన పాత్ర పోషించబోతుంది. అందుకోసమే నిన్న విజిలెన్స్ అధికారులందరూ కూడా ముఖ్యమైన డాక్యుమెంట్స్ అన్నింటి కూడా సీజ్ చేయడం జరిగింది. మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి హరిరామ్ సంబంధించిన ఆఫీస్ కానీ, ఈఎన్సీ మురళీధర్ సంబంధించిన ఛాంబర్స్ కానీ, ఆయన ఆఫీస్ కానీ సంబంధించిన దీంతో పాటు హైడ్రాలిక్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ తో పాటుగా 5 డిపార్ట్మెంట్స్ కూడా దాదాపు ఒక 50 కేజీల సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా తీసుకుపోవడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పత్రాలను కూడా జిరాక్స్ తీసుకొని మళ్ళీ పనులు జరగాలి కనుక ఆ పనుల కోసం వారికి అంటే ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. మెయిన్ సంబంధించినటువంటి ఒరిజినల్స్ కాపీస్ మాత్రం విజిలెన్స్ అధికారులు తమ స్వాధీనంలో చేసుకున్నారు. కొన్ని ముఖ్యమైనటువంటి ఆఫీసులకు తాళాలు కూడా అంటే సీజ్ చేసినటువంటి సందర్భం ఉంది. సో బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు, వదిలిపెట్టేది లేదని కూడా ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉన్న నేపథ్యంలో డెఫినెట్ గా దీని నిర్మాణ సంస్థలు అదేవిధంగా అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా దీనిలో భాగస్వాములు చేసి వారికి శిక్ష పడే విధంగా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి డొల్లతనాన్ని కూడా తెలంగాణ సమాజానికి చూపించాలి. అదేవిధంగా బాధ్యులపైన చర్య
తీసుకునే విధంగా మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం చాలా వేగంగా అతి వేగంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్య తీసుకునేందుకు మాత్రం సిద్ధమవుతుంది ప్రియా. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.